మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఎమ్మెల్యే ఎక్కడ అక్రమాలు చేశారో, ఎవరిని బెదిరించారో దివాకర్ రావు నిరూపించాలని, లేకపోతే గాజులు చీర కట్టుకొని ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల వేణు సోమవారం మీడియా సమావేశంలో దివాకర్ రావు చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ మండిపడ్డారు. దివాకర్ రావు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను చీర గాజులు ధరించి ఆయనకు క్షమాపణలు చెబుతానని అన్నారు. వయస్సు మీద పడ్డం, అధికారం లేకపోవడంతో దివాకర్ రావుకు మతి భ్రమించినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆయన తనయుడు విజిత్ రావు స్పందించి మంచి వైద్యం అందించాలని, అందుకు ప్రేమ్సాగర్ రావు కూడా సహకరిస్తారని చెప్పారు. నస్పూర్లో టీఎన్జీఓ కాలనీలో బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మళ్ళీ టికెట్ రావడం, గెలవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం అనేది పగటి కలేనని వేణు తెలిపారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ వరకు అనాలోచితంగా నిర్మించిన సర్కిల్ 11 మంది ప్రాణాలు తీసిందని, అందుకు దివాకర్ రావు కారణం కాదా అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ నిలదీశారు. సర్కిల్ అని కుదించి ప్రయాణికులను ఇబ్బంది లేకుండా చేస్తున్న ఎమ్మెల్యేపై కడుపు మండి తప్పుడు విమర్శలు చేయడం అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఉమర్ మియా కాలనీ భూ యజమానులు సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించుకుంటే ఎమ్మెల్యేపై నిందలు వేయడం ఏంటని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తై బజార్లో అక్రమాలు జరిగితే మొత్తానికి రద్దు చేసి చిరు వ్యాపారులకి ఆర్థిక వెసులుబాటు కల్పించి సొంత డబ్బుల్ని మున్సిపాలిటీకి కట్టింది ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కాదా అని ప్రశ్నించారు. మంచిర్యాలలో గూండాయిజం, గంజాయిని పెంచింది నీవు, నీ కుమారుడే జగమెరిగిన సత్యమని ఆయన ఆరోపించారు. శుద్ధపూస లేడని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే దివాకర్ రావు గ్రీన్ సిటీ వెంచర్ వాళ్ళని బ్రిడ్జ్ నిర్మించిన కాంట్రాక్టర్ దగ్గర 30 లక్షలు వసూలు చేశాడని అన్నారు. నీ కుమారుణ్ణి నక్సలైట్లు ఎందుకు హెచ్చరించారు, పెరుగన్నం ఎందుకు నిలిపివేశారో ప్రజలకు దివాకర్ రావు జవాబు చెప్పాలని హితవు పలికారు. ఏదైతే నిన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిచ్చిలేసిన దివాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ మరొకసారి మా ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించడం జరిగింది. మరి ఇదే పత్రికా మిత్రుల ద్వారా, ఈ మీడియా ద్వారా పిచ్చిలేసిన దివాకర్ రావుకు కొన్ని మేము బహుమతులు ఇద్దామని అనుకుంటున్నాం. ఏదంటే హీరో ఇది ఒక 3 పూటలు వాడు రోజు. ఎందుకంటే ఇది మా ప్రేమ్సాగర్ రావు గారు చేసే అభివృద్ధిని ఓర్వలేక కడుపు మంటతో, కడుపు అక్కస్తో ఇలా ప్రేమ్సాగర్ రావును విమర్శిస్తేనే మేము జనాల్లో ఉంటాం, జనాలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఒక పిచ్చి కళలు గంటూ పిచ్చివాడి లెక్క పిచ్చి లేచినట్టు ఒక పిచ్చి కూతలు కూస్తున్నావు దివాకర్ రావు. గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమ్సాగర్ రావు వైపే ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇదే సందర్భంగా విజిత్ కూడా చెప్తున్నా, దయచేసి మీ నాన్న ఏదైనా మంచి ఒక హాస్పిటల్లో చూపించు. ఇంకొన్ని రోజులు ఇట్లే వదిలేసినాం అనుకో, మీ నాన్నకు పిచ్చిలేసినట్టున్నా. దయచేసి విజిత్ నీకు అంటే మేము కూడా ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయనను ఒక పిచ్చి వాళ్ళగా వెళ్ళిపోతానంటే మేము కూడా తట్టుకోలేము. ఎందుకంటే ఎంతో కొంత చేసి ఉండవచ్చు, ఏం చేయలే ఆయన కానీ ఏదో చేసి ఉండవచ్చు. కానీ నువ్వు మీ నాన్నను హాస్పిటల్లో చూపించు. హాస్పిటల్లో చూపిస్తే దానికి అయ్యే ఖర్చు కనుక ఏదైనా ఉంటే మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారికి చెప్పి, ప్రేమ్సాగర్ గారికి చెప్పి ఎల్ఓసి ఇప్పించి ఆ వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే నిజంగా చెప్తున్నాం. ఎంతసేపు ప్రేమ్సాగర్ రావు అది చేసిండు, ఇది చేసిండు, ఇట్లా అట్లా అని ఒక నిరాధారణమైన మాటలు ఇవి తప్ప నీకు ఇంకొక మాట రాదు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, కట్టద్దురా మాతా శిశు హాస్పిటల్ కట్టద్దురా అని చెప్పినాం. అయినా కూడా వినకుండా అక్కడ కట్టిన వల్ల ఏమైంది, అందరు పాపం ఆడబిడ్డలు, పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, వీళ్ళందరికీ ఇబ్బంది కలిగింది. ఇవాళ దాన్ని మేము ఐబీలో ఇలా మంచి హాస్పిటల్ కడితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఓర్వలేక ఇలా ప్రేమ్సాగర్ రావుని కట్టినవి కూలగొడుతున్నారు అంటున్నాం. అదేవిధంగా రోడ్లు కూలగొడతాండు, ఇల్లు కూలగొడతాండు, ఐలాండ్లు కూలగొడుతున్నారు. అంటే అవును, నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం వల్ల, నీ తలమాసిన నిర్ణయాల వల్లనే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది. ఇలా 20 సంవత్సరాలు నువ్వు పాలించి ఇలా మన మంచిర్యాల ఏదైతే నస్పూర్ నుంచి మొదలు పెట్టుకొని దండపల్లి దాకా ఇలా ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు. ఇలా నీ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన వెంటనే ఇలా ప్రజల్లోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే ఓర్వలేక ప్రేమ్సాగర్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నాం. ఏదైతే ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నాం, ఎన్జిఓస్ ఎప్పుడు మొదలైంది? నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు మొదలైంది. ఎన్జిఓస్ నిన్ననో మొన్ననో మొదలైంది కాదు కదా. నస్పూర్లో ఎన్జిఓ ఎప్పుడో మొదలైంది. ఆ ఎన్జిఓలో ఎవరు డబ్బులు తీసుకున్నారు? నువ్వు తీసుకున్నావు, నీ కింద నాయకులు తీసుకున్నారు, నీ బినామీలు తీసుకున్నారు. ఇలా నీకు సంబంధించిన చైర్మన్ అందులో ఒక 2 ప్లాట్లు
ఆ ఎన్జిఓస్ తోటి ఒప్పందం చేసుకున్నారు. మా దగ్గర ఆధారం ఉన్నాయి, నీ దగ్గర ఆధారం ఉంటే నువ్వు మాట్లాడు. ప్రేమ్ సాగర్ రావు డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు కదా, నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మాట్లాడు. ఆధారాలు లేకుంటే ఎట్లా మాట్లాడతావు దివాకర్ రావు? అదేవిధంగా 5 ఎకరానికి వెంచర్ పెడితే ఎకరానికి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎవర్రా డబ్బులు ఇచ్చింది? ఎవర్రా నీకు చెప్పింది? నీకు చెప్పినారా ఎవడన్నా 5 లక్షలు ఇచ్చినామని, ఎకరానికి 5 లక్షలు ఇచ్చినామని నీకు చెప్పినారా? ఎవర్రా డబ్బులు ఇచ్చింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకోసారి కనుక నువ్వు అట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు. అదేవిధంగా ఇవాళ సిద్ధరాంపల్లి 26వ సర్వే నెంబర్ల పట్టాలు ఇచ్చిరని చెప్పి, అవును, అక్కడ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడే కాదు, నస్పూర్ అంతటా ఇచ్చినాం. కానీ అక్కడ కొన్ని కోర్టు కేసుల ద్వారా ఇష్యూ అనేది కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టు అక్కడ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. దాన్ని కూడా మా ప్రేమ్ సాగర్ రావు రుద్దుతున్నాం. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నస్పూర్లో ఎవరికైతే మేము పట్టాలు ఇచ్చినామో మొదటి ప్రయారిటీ కింద ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇందిరా మిల్లు కానీ ఏదైనా ప్రభుత్వ పథకం వాళ్ళకే అందేలాగా చేసి ఆ చర్యలు తీసుకుంటుండు మా ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా గంజాయి గురించి మాట్లాడుతూ, అసలు వాస్తవంగా గంజాయిని మన మంచిర్యాలకు పరిచయం చేసిందే నువ్వు, నీ కొడుకు. ఈ విషయం యావత్ మంచిర్యాల అంత ప్రజానికానికి అందరికీ తెలుసు. నువ్వు గంజాయిని మన మంచిర్యాలకు అలవాటు చేసి మద్యం మత్తులో కొంతమంది యువకుల్ని నీ వెంట తిప్పుకొని వాళ్ళు ఇలా బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది నువ్వు. ఇవాళ ఐలాండ్లు కట్టడం వల్ల కొంతమంది చనిపోయారు. వాళ్ళ పిల్లల నిండు జీవితాన్ని నువ్వు బలి కోరుకున్నావు నీ తప్పుడు నిర్ణయాల వల్ల. ఇవాళ ఏదైతే కమిషన్లు వస్తలేవు, ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఆయనకి 20 సంవత్సరాలు ఇదే అలవాటై వచ్చే ఇన్కమ్ అనేది అంటే వచ్చే రాబడి పోయి ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దివాకర్ రావు. అరే దివాకర్ రావు, గుర్తుపెట్టుకో, ఇలా ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి పైన ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మంచిర్యాలను ఏ రకంగా అభివృద్ధి చేయించుకోవాలనే విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా ప్రజలు కూడా, నువ్వు అంటున్నావు కదా మళ్ళీ మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, అసలు మళ్ళీ నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. జనాలు నిన్ను ఇళ్లలో కదా వాడలలో కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. జనాలు నీకు అసలు ఓటేసే పరిస్థితులు కూడా లేరు. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారినే గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మహాప్రస్థానం అతి తక్కువ రోజుల్లో మహాప్రస్థాన్ని నిర్మించడం జరిగింది. అక్కడికి మొన్న జరిగినట్టు శివరాత్రి కార్యక్రమంలో చాలా వేలాది మంది ఆ మహాప్రస్థాన్ని సందర్శించారు. అక్కడ సందర్శించి చాలా బాగుంది, ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక గుడి కంటే అద్భుతంగా ఉందని చెప్పేసి వేలాది మంది ప్రజలు దాన్ని ప్రశంసించారు. అలాంటి ప్రశంసలు నీ చెవిలోకి పడేసరికి నీకు పిచ్చి లేచి అయ్యో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రేమ్ సాగర్ రావు చేసుకుంటూ వెళ్తే మరి నాకు రానున్న రోజుల్లో మనుగడ ఉండదని చెప్పేసి ఒక పిచ్చి కూతలు కూస్తూ ప్రేమ్ సాగర్ రావు గారి మీద విమర్శన చేస్తున్నావు. ఇదే మీడియా ద్వారా ఏదైతే నువ్వు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఖచ్చితంగా చెప్తున్నాం, నీకు కొద్ది రోజులు టైం ఇస్తున్నాం. ఏదైతే నువ్వు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే తెల్లారి నుండే నేను ఈ చీర గాలు వేసుకొని తిరుగుతా. నిరూపించకపోతే నువ్వు తిరుగుతావా? నువ్వు నిరూపించకుంటే నువ్వు తిరుగుతావా? ఇదే చీర గాలు వేసుకొని నువ్వు మంచిర్యాల వీధుల్లో తిరుగుతూ మంచిర్యాల ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పైందని చెప్పాలి. ఐబీకి వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి మీద నేను చేసిన తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు కనుక ఈ ఆధారాలు కనుక నిరూపిస్తే నేను ఇదే చీర గాజు వేసుకొని తిరుగుతా. నీకు దమ్ముందా దివాకర్ రావు? నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఆరోపణలు నిరూపించు. నీ గతంలో నువ్వు చేసిన నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసావో అవన్నిటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము నిరూపిస్తాం. నువ్వు సిద్ధమా చెప్పు. సిద్ధమైతే రేపు నువ్వు వస్తావో నీ నాయకులు వస్తారో మీడియా ముందుకు రారి. ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకులు కనుక సిద్ధమైతే నువ్వు రా. ఒకవేళ మా ప్రేమ్ సాగర్ రావు గారు కనుక ఎక్కడైనా ఈ గెలిచిన ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడైనా తప్పు చేస్తే ఈ చీర గాజులు వేసుకొని నేను తిరుగుతా. ఒకవేళ తప్పు చేయనట్లయితే నిరూపించలేకపోతే మరి నువ్వు తిరుగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోసారి కనుక మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే మంచిర్యాలలో ఉరికించుకుంటా కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విజిత్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, దయచేసి మీ నాన్న ఏదైనా హాస్పిటల్లో చూపించు. ఏదైతే నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఒక పిచ్చి లేచిన వాటిలాగా కారు కూతలు మాట్లాడుకుంటూ పిచ్చిన మాటలు మాట్లాడుకుంటూ మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరి ఇష్టారీతిన విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది, ఇక రేపు మాపో అయిపోతుందన్న తరుణంలో ఇంతకుముందు కూడా దసరా అప్పుడు కావచ్చు, దీపావళి కావచ్చు, 2 సార్లు ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందో అది తెలుసుకొని ఆ ముందు రోజు ఒక ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి మరి అసలు సంబంధం లేని వాక్యాలు మాట్లాడుతూ సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ మరి ఇష్టారీతిన మాట్లాడుతూ రావడం ఇది కొత్త ఏం కాదు. నిన్న కూడా మరి అందరూ చూసిర్రు. ఇక మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వస్తుంది, మళ్ళీ ఏదో రకంగా మరి ప్రేమ్ సాగర్ రావు మీద బురదల్లా కార్యక్రమాలు పెట్టుకోవాలి.
అది పేపర్కి రావాలి, ఈ పేపర్ కటింగ్స్ అటు పంపించాలి అని ఒక దురుద్దేశంతో ఈ మంచిర్యాల మరి అభివృద్ధి జరగద్దు, మరి నేను ఉన్నప్పుడు ఎట్లున్నానో మరి మొత్తం 20 ఏళ్ళు 50 ఏళ్ళు వెనక తీసుకుపోయినా అదేవిధంగా మళ్ళీ 50 ఏళ్ళు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి శిలాఫలకమైన పేర్లు మరి ఉంటలేమో ఉద్దేశంతో ఈరోజు నిన్నటి రోజున ఇష్టం రీతిన మరి విమర్శించడం జరిగింది. మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఏదైతే ఈరోజు మన మంచిర్యాల పట్టణం కావచ్చు, మంచిర్యాల నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల జిల్లా కూడా అసలు నాకు ఈ మంచిర్యాలలో నాకు ఈ దౌర్భాగ్యం ఏందని చెప్పేసి మంచిర్యాల కూడా బాధపడే మరి స్థాయికి నువ్వు తీసుకొచ్చినావంటే మరి ఈరోజు మంచిర్యాల బాధపడుతుందంటే దానికి కారణం నువ్వు అని చెప్పి మేము చెప్తున్నాం. ఏదైతే నీ పాలనలో 20 ఏళ్ళ పాలనలో ఇటున్నది జరపకుండా డెవలప్మెంట్ లేకుండా అసలు ఇది మంచిర్యాల ఒకప్పుడు మంచిగా ఉండే మంచిర్యాల అసలు మంచిర్యాలకు ఇల్లు కడుపుకుందామంటే మరి భయపడే స్థాయికి వచ్చింది నువ్వు అన్నావు. అది నిజమే, ఎందుకంటే రోడ్లు లేవు, నీళ్లు లేవు నీ కాలంలో, అందుకే మంచిర్యాల ఎక్కువ మరి ఇక్కడ మరి రేటు కూడా పెరిగిన సందర్భం. కానీ పెద్ద ప్రేమసారావు గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి చూసి మరి మంచిర్యాల కూడా మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళ మరి నాకు శనిపోయింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మరి ప్రేమసారావు గెలిచిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి ముందు పడుతుంటే నాకు సంతోషం ఉందని చెప్పేసి మంచిర్యాల కూడా మరి సంతోషపడుతున్న తరుణంలో నిన్న మళ్ళీ వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి మరి వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు మంచిర్యాల ప్రజలకు భయప్రాంతాలకు గురి చేసే సందర్భం. ఏదైతే మంచిర్యాలలో మరి భూములు ఉండొద్దు, కొంటే అవన్నీ గుంజుకొని మళ్ళా 2028-28లో నేను గెలుస్తా, టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది అని మరి పగటిగాళ్ళు అనుకుంటా ఏదైతే మరి మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి నేను రోజులే చెప్పడం, ఒక చిన్న పిల్లవాడు కూడా అసలు నవ్వే విధంగా నవరంధ్రాలు మూసుకొని నవ్వే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావంటే నీకు కొంచెమన్నా సిగ్గుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏదైతే గతంలో నువ్వు చేసినావు పాలన, నీ పాలన నచ్చక ఈ ప్రజలు నిన్ను తిరస్కరించి పక్కకు పెడితే మళ్ళీ ఈ అభివృద్ధి చెందుతున్న సందర్భంలో నా పేరు ఎక్కడ వినబడతలేదు, నా పేరు పేపర్కి వస్తలే అనే ఉద్దేశంతో నిన్న ఒక డిస్ప్యూట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఏదైతే మరి చూసుకుంటా పోతే ఈ విమర్శలు నువ్వు నీ ఇష్టారీతిన విమర్శ చేసినావు. నువ్వు అధికారంలో ఉండగా పోలీసు జాబులు ఎస్ఐలకు రేటింత, సిఐలకు రేటింత, ఎక్స్ఐల రేటింత, ఇది మన కలెక్టరేట్ల మా చీఫ్ మార్పులకు ఉద్యోగాలు మార్పులకు ఇంత అని ఒక రేటు పెట్టుకొని సంపాదించిన సంపాదన నువ్వు. ఇది ప్రేమసారావు గారు అలాంటి కాదు, ఒక మంచి ఆఫీసులను తీసుకొచ్చి వాళ్ళతోని న్యాయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపిస్తున్నారు తప్ప నీలాగా నీ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ అయిన సందర్భాలు ఎస్ఐలు కూడా ఎదుర్కొన్న సందర్భాలు ప్రజలందరూ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకున్న సందర్భాలు అవన్నీ నీకు గుర్తురావు. కేవలం ప్రేమసారావు గారే గుర్తొస్తారు. ఇలా ప్రేమసారావు గారు బెడ్రూమ్లో మాట్లాడుకున్న విషయాలు కూడా మరి నేను బెడ్రూమ్లో ఉన్నట్టుగా నేను మాట్లాడినావంటే నువ్వు ఎంత మంచిగా అబద్ధాలు నేర్చి ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్తామనే ప్రయత్నం చేసినావు. పప్పులో కాలేసినట్టు ఆ సందర్భంలో ప్రజలందరూ తెలుస్తోంది. ఇవాళ వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్నీ గమనిస్తున్నారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు అధికారంలో ఉన్నాం కూడా మరి ఇటు ఉద్యోగుల దగ్గరనే కాకుండా ఏదైతే మరి కేటీఆర్ బర్త్డేకు స్మైల్ గిఫ్ట్ కింద 20 లక్షల అంబులెన్స్ను మరి ఎవరి ద్వారా కొనిచ్చావు నాకు అందరూ తెలియదా? ఎవరి ద్వారా కొనిచ్చావు తెలియదా? ఇటు పత్రిక మిత్రులు తెలుసు, ఇటు ప్రతి ఒక్కరు తెలుసు. 20 లక్షల రూపాయలు తీసుకొని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి ఒక వ్యాపారస్తులకు అంటగట్టిన విషయం తెలియదా? అది మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇవ్వాలి? ఒక రైతుకి ఇవ్వాలి. అలాంటి సందర్భం పక్కకు పెట్టి డబ్బుల కోసం అమ్ముకున్న మరి చరిత్ర అనేది